న్యాయవాద వృత్తి ఇది కూడా న్యాయవాద వృత్తి కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కోర్టులో ఒక్కొక్కసారి కలుసుకోవచ్చు. సరే అవన్నీ ఎట్లా ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉంది అంటారే, అది ఇప్పుడు నేను చెప్పను. చాలా తీర్థం అయిపోతుంది. ఇప్పటికే చాలా ఉంది. ఆయన గురించి అందరికీ తెలుసు. నేను సరదాగా ఒక 2 విషయాలు మొత్తం గురించి చెప్పదలుచుకున్నాను. స్పీకింగ్ లేట్ ఇన్ నైట్ నేను ఆయన భేటీ మా మాటలు రాత్రి 3-4 దాకా పెట్టుకుంటాడు. అది ఇప్పుడు చెప్పేదే వాళ్ళ ఇంట్లో రామ్మోహన్ రావు గారని ఆయన ద్వారా పరిచయం ద్వారా నేను భోజనం చేసి వెళ్ళి లేకపోతే వాళ్ళు భోజనం చేసి ఇంకా రామారావు గారు నేను బయటికి ఏంటి అదే నేను అసలు విషయాలు మానేసి ఏదో రాజకీయాలు అనేది దానివల్ల మాకు 3 గంటలు 4 గంటలు కూడా అయిపోతుంది మాట. లేట్ ఇన్ నైట్ అయితే దీంట్లో అసలు విషయాలు కాకుండా ఏమో రకరకాల వాళ్ళకి కూడా రాజకీయంగా బాగా పరిచయం తెలుసు అని చెప్పారు కదా. నేను కూడా రాజకీయాల్లోనే ఉండేవాళ్ళు. నేను డాక్టర్ అయినా కూడా అప్పుడు ఆయనేమో సోషలిస్ట్ రాజకీయాలు, నాదేమో కమ్యూనిస్ట్ రాజకీయాలు. ఆ కమ్యూనిస్ట్ రాజకీయాలతో వాదించుకుంటూ ఉండేవాడు 3-4-5 లక్షలు. ఒక నేను ఆయనే కాదు ఎవరైనా కానీ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒక మనిషి. అదేంటంటే పర్సనల్ ఆస్పెక్ట్ అంటే తను తన ఫ్యామిలీ వెళ్తారు అనమాట. రెండోది ప్రొఫెషనల్ ఆస్పెక్ట్. ఏదో ప్రతి వాడు ఏదో చేస్తూ ఉంటాం. ప్రైవేటు లేదు గవర్నమెంట్ ఉద్యోగం అది కూడా ప్రొఫెషనల్ ఆస్పెక్ట్ అనొచ్చు. మూడోది ఏంటంటే డిఫరెంట్ మెంటల్ యాటిట్యూడ్. మిగతా విషయాల్లో కూడా తన ఉద్యోగం అది కాకుండా మిగతా విషయాల్లో ప్రతి వాళ్ళకి ఏవో ఉంటాయి చూడండి. నాకు ఒక రాజకీయ అభిప్రాయం బట్టి మీకు ఉండొచ్చు. అలా ఆ విధంగా మేము అప్పుడప్పుడు మా రామ్మోహన్ రావు గారి ఇంట్లో 3-4 గంటల దాకా ఉన్నాను. దాన్ని బట్టి మాట్లాడాలంటే చాలా ఎక్కడ అవుతుంది. సుమతి రామారావు గారితో సహచర్యం కానీ ఆయన పట్ల అభిమానం, గౌరవం, మౌలిక భావాలు ఉండేటటువంటి వాడు చాలామంది ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళలో ఉన్నారు. వాడు కొంతమంది మాట్లాడతామని కూడా తెలియజేశారు. తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వారిని తప్పకుండా తెలుస్తున్నాడు. అయితే ఒక విషయం దయచేసి క్షమించాలి. 2 నిమిషాలు ఒక్కొక్కరు క్షమించకుండా చేయాలని నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అనేదా భావించవద్దు. చెప్పడానికి అనేక విషయాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా కుదించుకుంటేనే ఇక్కడ ఇప్పటికే 12:40 అవుతుంది కనుక ఆ విధమైన విషయాలు అందరూ కూడా అమలుసారి కోరుతూ ముందుగా పుల్లెల సీతారామయ్య గారు, పీఎన్ శర్మ గారు తనయుడు అడ్వకేట్, వారిని రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఈనాటి గురువుగారి 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అదృష్టము నన్ను ప్రసాదించినటువంటి మా గురువు గారికి శిరస్సు వంచి
సహస్ర శతకోటి నమస్సమాంజలు ప్రప్రదంగా సమర్పించుకుంటున్నాను. వేదిక అలంకరించిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, మహానుభావులు 50 మందికి, మరీ ముఖ్యంగా గురువుగారి కుమారుడు ఇద్దరకు, కోడలు గారికి, అదేవిధంగా ఈనాటి మహోన్నతమైనటువంటి ఈ పురస్కార సభకు ఇచ్చేసినటువంటి సోదర న్యాయవాదులు 50 మందికి పేరు పేరున శిరస్సు వచ్చే నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. గురువు గారి గురించి చాలామంది పెద్దలు చక్కగా తెలియజేశారు. గురువు గారితో నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధము, గురువు గారు నేను వస్తున్నాను, డాక్టర్ గుప్తా గారిని తీసుకొస్తున్నాను టెక్కల్ నుండి, డాక్టర్ వల్లభరావు గారిని తీసుకొస్తున్నాను టెక్కల్ నుండి, డాక్టర్ జయరామయ్య గారిని సోంపేట నుండి తీసుకొస్తున్నాను, టెక్కల్లో వారి మ్యాటర్ ఉంది, నేను ఎన్ని గంటలకు మీ దగ్గరికి రావాలని గురువు గారికి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఫోన్ చేసి మీరు 10-11కి వచ్చేయండి నైట్ అనేవాళ్ళు. అంటే అప్పటికి కూడాను మయ్య లిటిల్ నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్డ్, తన దగ్గర జనాలు ఉండేవాళ్ళు. అంటే అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా గురువు గారి దగ్గర, నేను పోత్ర గారి దగ్గర జూనియర్గా చేసినప్పటికీ అక్కడ డిస్కంటిన్యూ చేసేసి గురువు గారి దగ్గర జూనియర్గా జాయిన్ అయిపోయాను. అంటే అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఒక్క విషయం నేను మనవి చేస్తున్నాను, హీ ఈజ్ నాట్ ఫర్ మనీ అడ్వకేట్. ఆయనకి డబ్బుతో ఏమీ సంబంధం లేదు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు న్యాయం జరగాలి అని హవర్స్ టుగెదర్ ఒకే సబ్జెక్ట్ కోసము చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని నేను సభాముఖంగా మరొక మారు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని నన్ను కల్పించినందుకు సభాధ్యక్షుల వారికి, పెద్దలకు, విజ్ఞులకు, ఆశీనటువంటి పెద్దలకు మరొక మారు అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అడ్వకేట్స్ ఉన్నారు కదా, వారితో ముందుగా అవి పరిచయం చేశారు. ఆ తర్వాత ఇలా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి, మీరు కూడా రావాలి అని చెప్పడమే కాకుండా మీరు కూడా ఏదైనా ఆర్టికల్ రాస్తే బాగుందని ప్రోత్సహించారు. ఆ విధంగా నేను రాశాను. చెప్పాలంటే మీరందరూ కూడా సార్తో అనుబంధం ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులు, ప్రాక్టీస్ చేసినటువంటి లాయర్స్. నేను కొంతమంది పాత్రికేయులుగా ఉన్నవాళ్ళు మాత్రమే తక్కువ రిలేషన్ కలిగి ఉన్నాను. రాత్రి కూడా మన జంజాల శరత్ చంద్ర గారు, గురువు గారు, వీటితో కూడా మాట్లాడారు. సార్ మాకు ఈరోజు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాళీపట్నం రామారావు గారు, అట్టాడప్పనాయుడు గారు వెళ్ళినట్టుగా మేము కూడా అక్కడ పాల్గొనవలసి ఉంది. అయితే శరత్ చంద్ర గారు రాత్రి ఏమన్నారంటే, కారా మాస్టర్ గురించి చాలామంది మాట్లాడారు, రాశారు, మనందరికీ తెలుసు, మనం కూడా వెళ్ళి మాట్లాడతాం. కానీ రామారావు గారి గురించి అలాంటి వాళ్ళు తప్పనిసరి వినాలి. ఎందుకంటే మరింత అధ్యయనం చేయాలన్నా, రచన చేయాలన్నా మనం ఈ సభలో పాల్గొనాలి పూర్తి స్థాయిలో అని చెప్పారు. ఆ విధంగా వచ్చాము. ఈ అవకాశం ఇచ్చిన, ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు, తర్వాత వేదిక మీద ఉన్న ప్రముఖులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ధన్యవాదాలు లీలావర ప్రసాద్ గారికి. ఇప్పుడు అడ్వకేట్ అన్నప్ప సత్యనారాయణ గారు. Is on the dais and all the family members and advocates, juniors and seniors and lady advocates and everybody, good morning to everyone. As a matter of fact, I have joined in this bar association in the year 1987. By then, I was in the office of Tirumudu Commissioner Garu. Even the contemporary main advocates are PSP from Parvatipur, PSP Prakasam. The other legendary advocate from Srikakulam is Pasupati Ramarao Garu. See, as a junior advocate, I was so much enthusiasm
to meet all these personalities and to talk for a while. I had been to Parvatipuram and met T.S. Pegar because in one 304A case, he has suggested just by then he is not doing well, from the court itself he suggested something. Again, I had been to Ramaragaru on several occasions. In the lower court it was convicted for 1 year or 2 years, and I have taken that matter to him, and he told me that ఈయన్ని ఫీజు అడిగితే ఇచ్చేటోళ్ళ లేరు, పైగా మనం బ్యాట్ చేస్తారు, లీవ్ హిమ్ అన్నారు. అదే కాకుండా ఒక డాక్టర్ గారి కేసులో ఆయనే ముద్దాయి. మేము వెళ్ళి ఆయన ఒపీనియన్ కోసం వెళ్ళి ఆయన ముందు కూర్చుంటే ఆయన ఏం చెప్పాలంటే అది మొగమాటం లేకుండా నిర్భయంగా ఎవరు ఏమనుకుంటారని కూడా చూడకుండా, చూడండి డాక్టర్ గారు, నాకు తెలుసు మీరు ఆమెను ఎలా చంపారో నేను చెప్పనా, ఊపిరాడకుండా పిల్లో పెట్టి కొంతసేపు ఉంచి ఆవిడ్ని చంపారు. ఇంకా మీరు ఎక్కువ మాటలు నాతో మాట్లాడకండి, యూ కెన్ మూవ్. అంత కరెక్ట్గా ఇప్పుడే ఆయన ఏదో చంపితే చూసినట్టుగా చెప్పాలంటే అది అంత సామాన్య విషయం కాదు. ఆయన తాలూకా పరిజ్ఞానం. ఎవరికైనా 1-2 విషయాల్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు, బట్ మన రామారావు గారు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను కావాలనే 1 or 2 టైమ్స్ చేసి ఆయనతో ఏదో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చెప్తా ఉండారు వీళ్ళందరూ అన్నట్టే. నేనైతే ఆ టైంలో కాదు, మార్నింగ్ టైంలో ఆయన కొంచెం లేదో చూసుకుని వెళ్ళి అలా కలిసి వచ్చేవాడినే. కానీ బట్ ఆయనతో మాట్లాడితే ఏదో ఆనందం, ఇంకా కాసేపు ఉంచాలనే కుతూహలము. అని ఇలాంటి పర్సనాలిటీస్ ఉన్నారా అని ఆ రోజుల్లో నేను అనుకునేవాడిని. కాకపోతే ఈజ్ 100% ట్రూ అడ్వకేట్. మీకు తెలిసే ఉంటుంది అడ్వకేట్స్ అనేది ఎక్కడ మొదలయ్యిందో. అడ్వకేట్ అన్న కథను డబ్బులు ఆశించకుండా సర్వీసు, ఒక పెద్ద జమీందారు కుటుంబాల నుండి వచ్చినటువంటి పూర్వ చరిత్ర నుండి మనం చూస్తే దానికి 100% ఉదాహరణ మన పశుపతి రామారావు గారు. సో ఇలాంటివి చెప్పాలంటే మనం ఇలాంటి మీటింగ్లు ఎన్నైనా సరిపోవు ఆయన గురించి. ఆయన ఒక శ్రీకాకుళపు న్యాయవాదుల్లో ఆనిముత్యం, ఒక వజ్రం. అంతకంటే ఎక్కువ పదాలు ఏమైనా ఉంటే అవన్నిటికీ ఆయన అర్హుడు. సో మూర్తి గారు నాకు 2 నిమిషాలే టైం ఇచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకొని మీ అందరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ for the organizers for giving me this opportunity and to participate in this great occasion. Thank you one and all. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అధ్యక్షులకి మరియు వేదికను అనుసరించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే జయంతిలో నన్ను కూడా పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన మనోహర్కి, రాజాకి నా అభినందనలు, పెద్దతనికి నా శుభాభినందనలు. అదేవిధంగా నేను ఎవరనేది కూడా మీకు తెలియపరచాలి. నేను సింహ జగన్నాథం గారి కోడల్ని, సింహ ప్రభాకర్ గారి భార్యని. అందుకే ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మరొకసారి మా కుటుంబం తరఫున నా నమస్కారములు. నేను చాలా తక్కువే మాట్లాడతాను, పెద్దల సభాధ్యక్షులు తెలియజేస్తున్నాను. ఏ వృత్తిలో ఉండే వాళ్ళకైనా ధనమే మంచి చేస్తుంది, తక్కువ చేస్తుంది, ఎక్కువ చేస్తుంది. కానీ నేను చాలా తక్కువ 16 ఏళ్ళనే మా అత్తవారి ఇంటికి వచ్చాను. అప్పటికే కరణ్చంద్ గారు
మా వారు చాలా అన్నదమ్ముల్లాగే ఉండటం, కానీ వాళ్ళు బ్రాహ్మణులు మేము వెలమనే తారతమ్యం లేదు అక్కడ. నన్ను మనసారా వదిన అని పిలిచేవాళ్ళు. అదేవిధంగా ప్రతిభ కూడా నాకు ఒక తోబుట్టులాగా. నిన్ననే వాళ్ళ మ్యారేజ్కి ఇచ్చిన చీర చూసుకొని నేను చాలా బాధపడ్డాను. ప్రతిభ చనిపోయారని కూడా నాకు తెలియదు. నేను ప్రభాకర్ గారు చనిపోయాక నేను అన్నిటికి కూడా దూరంగా ఉంటున్నాను. ముందుగా ఇంతమంది పెద్దల్ని ఈ సభ ద్వారా నేను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరం కూడా మనం ఏం పట్టుకెళ్ళామన్నది కాదు, ఈ మంచితనాన్ని సంపాదించి మరి మంది ఈ సభ ద్వారా నేను కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలి అనే తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఈ సభ ద్వారా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. అన్నది సీనియర్ అడ్వకేట్స్ అలాగనే సభని వేదికను అలంకరించిన ప్రముఖులకి, అలాగే ఈ శత జయంతి ఉత్సవాన్ని ఆర్గనైజ్ చేస్తున్న వసుమర్తి రామారావు గారి కుటుంబ సభ్యులకి, అలాగనే వారి అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మూర్తి గారు 2 నిమిషాలు అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక 2 అనుభవాలు చెప్పుకుంటే సరిపోతుంది. మరి అందరూ చెప్పింది అదే. నేను రాత్రి అంత పని ముగించుకొని, నాకు బాగా అలవాటు రాత్రి 1 గంట 2, 3 వరకు చదవడం అన్నది. నాకు ఒక మంచి అవకాశం వసుమర్తి రామ గారు. అయితే ఆయనకి అపాయింట్మెంట్ కూడా అక్కర్లేదు. ఎవరికైనా కొన్ని సీనియర్ అడ్వకేట్స్, చాలా బిజీగా ఉన్న అడ్వకేట్స్కి సార్ ఈరోజు మేమైనప్పుడు పలానా టైంకి రండి అని చెప్తాం. కానీ ఆయన దగ్గరికి మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళిపోతే ఆయన చక్కగా మాట్లాడి ఆయన అన్ని విషయాలు కూడా తెలియజేసేవారు. ఒక విధంగా చెప్పితే ఆయన దగ్గరికి వెళ్తే స్వార్థమే వెళ్ళిన వాళ్ళకి. అదొక జ్ఞానపీఠం. ఆయనతోని మాట్లాడితే మన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆ డిస్కషన్ అనేది అంత కూలంకుషంగా, అంత నెరేటివ్గా కూడాను, చాలా డిస్క్రిప్టివ్గా చాలా బాగుండేది. మనం కూడాను మన పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడం కూడా ఉపయోగపడేది. మరి రాత్రి 10 గంటలు ముగించుకొని స్కూటర్ మీద ఆమదాల్సిన వచ్చి జామున వచ్చేసేవాడిని. వచ్చేస్తే ఆయన రాత్రి 10, 11, 12, 1 గంట 2 ఆ 2 వరకు డిస్కస్ చేసి, రమేష్ గారు అలా 7 రోడ్ జంక్షన్కి వెళ్దామా అనేసి అనేవాడు. ఏమిటి 7 రోడ్ జంక్షన్? మొదట్లో నాకు ఫస్ట్ డే తెలియదు. వెళ్తే ఒక ఫ్లాస్క్ కోట్ పట్టుకొని అక్కడికి 7 రోడ్ జంక్షన్కి వెళ్ళి అక్కడ టీ నింపించుకొని ఆయన టీ తాగేసి, నేను టీ తాగేవాడిని కాదు. అక్కడ నుంచి 10:30కు మళ్ళీ ఒక రిక్షా ఒకటి అడిగి ఉండేవాడు. ఆ రిక్షా ఎక్కి మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత నా డ్యూటీ అయిపోయింది. ముందే డిస్కస్ చేసేసిన తర్వాత అప్పుడు టీ తీసుకునేది. మళ్ళీ అటు నుంచి దిగబెట్టిన తర్వాత ఆయన ఉండిపోయారు. నేను ఆ రాత్రి 2 3 ఇంటికి వెళ్ళిపోయాను. ఇది కేవలం స్వార్థం. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఉపయోగం లేదు. వసుమర్తి రామారావు గారి దగ్గరికి అలాగే ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు, అందరూ లేరని కాదు. మన శర్మ గారు ఉండేవాళ్ళు, పుల్లెల శర్మ గారు, అక్కడ కాయల శాస్త్రి గారు ఆయన ఉండేవారు. వీళ్ళంతా కూడా పాపం అంత సబ్జెక్టు గురించి చెప్పి గుడ్ లక్ అని చెప్పేవాళ్ళు. అలాగే చాలామంది అసలు వాస్తవంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పేది ఏంటంటే, ఇంత కన్క్లూజను ఇది ప్రారంభం అన్నారు కానీ కన్క్లూజన్ ఉండకూడదు. ఎందుకంటే మనకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం ఒక వర్ధంతి సభ అన్నది పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటారు ఎందరో మహానుభావులు, అందరికీ అభిమానం. ఇప్పుడు ఎందరో మహానుభావులు లేరు ఎవరు. ఇంకా రాను రాను 100 మహానుభావులు అంటారు, అసలు మహానుభావులే ఉండరు. మరి ఈ మహానుభావుల గురించి మనం ఒకసారి స్మరించుకోవడానికి, వాళ్ళ గత స్మృతులు మన తర్వాత వర్గానికి మనిషి అంటే ఎలా ఉండాలి, మానవతావాదం అంటే ఎలా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేయాలంటే వాళ్ళ దాకా గత స్మృతులు మనం ఒకసారి గుర్తు చేస్తే, ఇలా ఉంటుందా పరిస్థితి. ఇప్పుడు స్కూల్కి వెళ్తే
అమ్మా నాన్నలు ఎలా చూడాలో చెప్తారు, కానీ చెప్తారో చెప్పరో తెలియదు. కానీ మనం మన తల్లిదండ్రులు శుభ్రంగా చూస్తే మనకి మన పిల్లలకు తెలుస్తుంది. అదే చదువు. అలాగనే వర్ధక సభలు పెట్టి పశుపతి రామారావు గారు లాంటి వ్యక్తి గురించి చెప్తే ఆ మనిషి అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నమాట అన్న అనుభవం అన్నది వస్తుంది. కాబట్టి నేను కూడా మా నాన్నగారు మా అమ్మగారి తాలూకు వర్ధంతం చేస్తుంటాం ప్రతి సంవత్సరం. మనం జడుస్తాం, జనం వస్తారో రావాలని. ఖచ్చితంగా మంచి వారి తాలూకు వర్ధంతం చేసినప్పుడు ఖచ్చితంగా జయప్రదం అవుతే చాలామంది వ్యక్తులు రావడం జరుగుతుంది. అయితే ఆఖరిగా మన పశుపతి రామారావు గారు ఇచ్చిన ఒక సూచన చెప్తాను. ఒకసారి ఆంధ్ర వరుసలో ఒక పరంపురంలో ఒక మున్సిపల్ చైర్మన్ ఒక ఆయన ఉండేవారు, పిఎస్ఎన్ మూర్తి అనేసి. ఆయన చాలా తెలివైనవాడు. ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తుల మీద ఈ అకౌంట్స్లో ఏవో తినుంటారు, ఆ మాత్రం తినుంటే చాలా డీటెయిల్గా ఒక కేసు తయారు చేసి చాలా కష్టం ఆ కేసులో తప్పించుకోవడం. అకౌంట్స్ ఉంటుంది, అది ఎంబెజల్మెంట్ కింద పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ కేసులో తప్పించుకోవడం చాలా కష్టమైనా మరి అంత చిన్న విషయానికి పెద్ద లాయర్ ఆందోళన వచ్చారు. ఎవరైనా పశుపతి రామారావు గారు వచ్చి ఆ కేసు చేశారు వాళ్ళ గురించి. చేసిన తర్వాత, బాబు రమేష్ గారు, మీకు ఒక సూచన ఇస్తున్నాను, ఒకసారి చూడండి, మీరు చేయగలిగితే చేయండి, మంచిది. వీళ్ళని ఇలా విడిచిపెట్టకూడదు. మన మీద కేసు పెట్టారనేసి మనం వాళ్ళు విడిచిపెడితే లాభం లేదు, కేసు ఎలాగో కొట్టేస్తారు. కానీ వాడి మీద ఒక లేబర్ కేసు పడేయాలి. మీరు లేబర్ కేసులు చేసుకుంటున్నాడు, పడేయాలి. వాడిని విడిచిపెట్టకూడదు. వాడి దగ్గర నుంచి ప్రతి పైసా కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అలాగనే యజమానులు ఎవరున్నా కూడా కార్మికుడికి ఒక పైసా కూడా పోకుండా మనం చూడాల్సిన పరిస్థితులు కల్పించుకోవాలి. అలాగే ఆ ప్రయత్నం చేయాలనేసి ఎవరు చెప్పారు అని అంటే ఆయన పశుపతి రామారావు గారు చెప్పారు. ప్రతి పైసా కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి తెప్పించాలన్నారు. కానీ వర్కర్స్ నిలబడలే. మాకు ఈ క్రిమినల్ కేసు పోయింది చాలండి అన్నట్టుగా వాళ్ళు ఎలాగో చేతులు దొరుకుకొని వెళ్ళిపోయారు. అంటే ఆయన తాలూకు ఉద్దేశం పేదవాడికి సాయం చేద్దాము. యజమానులకి చాలా మంది ఉంటారు లాయర్లు, కానీ కార్మికుల తాలూకా లాయర్లు చాలా తక్కువ. ఇది లాభదాయకంగా లేదని చాలా మంది ముందుకు రారు. మరి అలాంటి పరిస్థితి మరి నేను కూడాను పిఎల్ నాయుడు గారు, పర్వాల లక్ష్మీ నాయుడు గారు, వాళ్ళ అమ్మాయి ఇక్కడే లక్ష్మి గారు ఉన్నారు, ఆయన దగ్గర ఒక సంవత్సరం చేశాను. మిస్టర్ కామ్రేడ్, ఏంటి మన ఎర్రజెండా ఎగురుతారా అని అంటుంటారు ఎప్పుడు కనబడినా. ఆయన కూడాను ఆయన మిస్సెస్ కూడాను చాలా మంచి ఆవిడ, చాలా చక్కగా ఇంట్లో పిల్లల్ని చూసుకునేది. మరి ఆయన దగ్గర కూడా చేశాను. అలాగే పశుపతి రామారావు గారికి ఒక శిష్యుడిగా, ఒక అజ్ఞాత శిష్యుడిగా నేను ఉన్నాను. మరి అలాంటి అవకాశం నాకు దొరికినందుకు, అలాంటి మంచి వ్యక్తుల మధ్యన తిరిగినందుకు, మరి భవిష్యత్తులో ఈ తరానికి ఇలాంటి అవకాశాలు దొరకవు. మాకు అవకాశం కుదిరింది కాబట్టి ఈవేళ ఆయన గురించి స్మరించుకోవడం అనేది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ